చేశారు కదా. అబ్దుల్ రషీద్ ని ఎలక్షన్ ముందు ఎందుకు రిలీజ్ చేశారు? ఎవరి ప్రయోజనాల కోసం, ప్రయోజనాలు కాపాడడం కోసం రిలీజ్ చేశారు. మనం లేటెస్ట్ అప్డేట్ చూస్తున్నాం. హర్యానాలో భారతీయ జనతా పార్టీ మళ్ళీ పుంజుకుంది. మొత్తం హర్యానాలో 90 స్థానాలు గాను భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు 42 స్థానాల్లో లీడ్ లో కంటిన్యూ అవుతున్నారు. అలాగే కాంగ్రెస్ కు సంబంధించినటువంటి అభ్యర్థులు 42 స్థానాల్లో లీడ్ లో ఉన్నారు. ఇక ఐఎన్ఎల్డికి సంబంధించినటువంటి అభ్యర్థులు 1 స్థానంలో, ఇతరులు 5 స్థానాల్లో కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. సడన్ గా భారతీయ జనతా పార్టీ మళ్ళీ లీడ్ లోకి వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది హర్యానాలో. ఏం చెప్తారు? నేనేం చెప్పనండి, నేను ఒకటే మాట చెప్తున్నాను. ఇనిషియల్ లీడ్స్ ప్రకారం నేను ఇంతకుముందు వారికి కంగ్రాట్స్ కూడా చెప్పాను. వారు లీడ్ లో ఉన్నారు అని చెప్పి కంగ్రాట్స్ చెప్పాను కాంగ్రెస్ వారికి. ఆ లీడ్ కి ఇదిగా ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంటే కంగ్రాచులేషన్స్. ప్రస్తుతం మీరే లీడ్ లోకి వస్తున్నారు మళ్ళీ. అదే అండి, అందుకే నేను ఏమంటున్నాను, ఇప్పుడు మనం ముందుగానే ఇప్పుడు ఇందువల్ల రిజెక్ట్ అవుతోంది బీజేపీ, అందువల్ల రిజెక్ట్ అవుతోంది కాంగ్రెస్. అరే ప్రజల వర్డిక్ట్ మొత్తం వినలేదు, చూడలేదు. మనం ఆల్రెడీ దాని గురించి అసలు ఈ రోజు విషయం కాదు, ఇంకో 30 ఏళ్ల తర్వాత ఏం జరగబోతుందో కూడా ఈ రోజు దీని మీద ప్రిడిక్ట్ చేసేసి అవతల పడేస్తూ ఉంటే ఇంత లోపల ప్రజలేమో అక్కడ చూపిస్తున్నారు. అందుకని నేను ఏమంటున్నానంటే అనేది ఏమీ లేదు. ఒకవేళ నేను ఇంతకుముందు మరీ 60-30 అన్న టైంలో ఉంది చూసారా, ఆ సందర్భంలో ఆ లీడ్ ని చూసి కొంచెం మ్యాసివ్ లీడ్ గానే ఉన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే మనకి ఎన్ని దీంట్లో తెలియదు కదా. ఒకవేళ వాళ్ళు లీడ్ లో ఉన్నారని కంగ్రాచులేషన్స్ కూడా చెప్పాను. సో లెట్ ది పీపుల్స్ వర్డిక్ట్ కమ్ అవుట్ కంప్లీట్లీ. కాకపోతే నాకు ఒకటి కాశ్మీర్ విషయంలో నాకు ఒకటండి. సరే అలయన్స్ ఉంది, మీకు మొన్న కూడా ఇండియా అలయన్స్ ఉందండి అవతల వైపు, ఇక్కడ ఎన్డీఏ అలయన్స్ ఉంది. వారికి 99 వచ్చాయి ప్లస్ ఇండియా అలయన్స్ మొత్తానికి కలిపి ఇన్ని వచ్చాయి అని చెప్పి కూడా మనకు లెక్కలు వేసుకున్నాము. అలయన్స్ లో ఉన్నాను కాబట్టి ఓన్లీ అలయన్స్ నెంబర్ అని ఉండదండి, మాకెన్ని వచ్చాయి కూడా లెక్కలు ఉన్నాయి కదా. చెప్తారు కిషోర్ రెడ్డి గారు. పూర్తి స్థాయి ఫలితాలు కాదు కదా, లీడ్ లోనే కదా ఇంకా కంటిన్యూ. అయితే కిషోర్ రెడ్డి గారు అయితే జమ్మూ కాశ్మీర్ వ్యవహారానికి సంబంధించి చాలా ఆరోపణలు భారతీయ జనతా పార్టీ మీద చేస్తున్నారు. అన్యాయంగా చేశారు అని చెప్పేసి చిన్నపాటి ఏం చెప్తారు? నేను అరవింద్ కేజ్రీవాల్ చెప్పాను కదా ఎలక్షన్ల అప్పుడు, అరవింద్ కేజ్రీవాల్ ని రిలీజ్ చేశారు, రషీద్ గారిని రిలీజ్, ఎవరో కూడా నాకు సరిగ్గా ఎక్కువ డీటెయిల్స్ తెలియదు. ఈ రోజు వారు అంటుంటే నేను చెప్తున్నాను. ఇంతకుముందే సర్దీష్ రాజ్దీప్ కూడా నేను మార్నింగ్ పెట్టి అదే హర్యానా అండ్ జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ అండ్ రాజ్దీప్ సర్దేశాయ్ వాళ్ళది వింటూ ఉండే. అందులో రాహుల్ కన్వాల్ ఏదో జోక్ వేస్తున్నాడు, మీ ఫ్రెండ్ అని చెప్పేసి. అంటే నాకు అందరు ఫ్రెండ్సే అని అదేదో చెప్తున్నాడు. నేను జర్నలిస్ట్ అనేవాడిని, నాకు ఫ్రెండ్సే అని చెప్పి. అయితే నేను అనేది ఒకటే విషయం ఏంటంటే, ఎలక్షన్స్ అప్పుడు మీకు తెలుసు, నాకు తెలుసు, క్యాంపెయినింగ్ లేకపోతే పార్టీ ప్రెసిడెంట్లు అని చెప్పి వీళ్ళు అందరూ బెయిల్ అప్లై చేస్తూ ఉంటారు. కొంతమందికి కోర్టులు కూడా గ్రాంట్ చేస్తూ ఉంటాయి. కోర్టులు గ్రాంట్ చేయకుండా ఎవరు ఏదో ప్రభుత్వాల్లో గవర్నర్లో తీసుకొచ్చి వాళ్ళని రోడ్ల మీద పెట్టేది ఏమి ఉండదు, జైళ్లలో ఉన్న వాళ్ళని. కోర్టులు ఏం డిసైడ్ చేసే కోర్టును పోయి అడగండి. అరవింద్ కేజ్రీవాల్ని ఎందుకు రిలీజ్ చేశారు? ఇంతవరకు ఆ స్పెషల్ ఇది ఉంది చూసారా, ఆ స్పెషల్ ప్రొవిజన్ ద్వారా ఇచ్చిన అంతకుముందు దాఖలాలే లేవు. మాకు అర్థం కాలేదు మరి అరవింద్ కేజ్రీవాల్ గారికి ఎందుకు ఇచ్చారు. అంత మాత్రాన సుప్రీంకోర్టు ఏదో రాజకీయాలు ప్లే చేస్తుంది, ఒక పార్టీ వైపు పనిచేస్తుందని మేము అంటామా? కోర్టులు అట్లా చేస్తున్నాయని అంటామా? వారికి ఇచ్చింది వచ్చిన సిచ్యువేషన్ ని బట్టి ఎట్లా మన పొలిటికల్ స్ట్రాటజీలు మార్చుకుంటాము, టాక్టిక్స్ మార్చుకుంటామని ఆలోచిస్తాము. అంతేగాని అబ్దుల్ రషీద్ ఏమయ్యాడు? అబ్దుల్ రషీద్ టెర్రరిస్ట్ యాక్టివిటీ చేశారు. మరి అది మీకు తెలియపోతే నేనేం చేయలేను. మీ పార్టీ కంపారిజన్ బాగలేదండి. సార్ మీరు ఆఫీసర్స్ ని చంపిన వాడితో ఏం మాట్లాడుతున్నారండి? మీరే కదా టెర్రరిస్ట్ యాక్టివిస్ట్ అన్నారు. కాంగ్రెస్ అబ్దుల్ రషీద్ కి బెయిల్ ఇచ్చిన కేజ్రీవాల్ కి బెయిల్ ఇచ్చిన కోర్టులు ఇచ్చేట్టున్నారు కదా. అబ్దుల్ రషీద్ కు పార్టీ పెట్టించి వెనక నుంచి నడిపించింది నడిపించిందంతా బీజేపీ పార్టీ. ఆతిథ్యం ఇచ్చి అబ్దుల్ రషీద్ వెనక నుంచి నడిపించిందంతా బీజేపీ. ఏం మాట్లాడతారండి? అది మీ బీజేపీ నాయకుల 2 నాలుకల ధోరణి. మీరు మాట్లాడేదేమో టెర్రరిస్టు, మీరు మాట్లాడతారండి. మీరు మాట్లాడేదేమో ఒకటి దేశభక్తి, ఇవన్నీ మీదన్నీ బూటక మాటలు. మీరు చేసేది ఎలక్షన్ల కోసం దేనికైనా సిద్ధపడే పార్టీ బీజేపీ పార్టీ. దానికి ప్రత్యక్ష ఉదాహరణ చెప్తున్నారు కదా ఆ విధంగా ఈ విధంగా. మరి హర్యానా ఇప్పుడు రిజల్ట్స్ ఏంటో మీరు చెప్పండి. ఇప్పుడు చెప్పండి మరి బీజేపీ ఇది కాంగ్రెస్ పరిస్థితి ఏంటో చెప్పండి.
డెఫినెట్ గా మీరు వెయిట్ చేయండి. హర్యానాలో స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ 41, కాంగ్రెస్ 41, బీజేపీ 46 అంటున్నాయి. మరి 41, 46 అంటున్నాయి. మీరు ఏమంటారు ఇప్పుడు దీనికి? కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, మీరు చూడండి, వెయిట్ చేయండి. మీరు వెయిట్ చేయండి. పూర్తి స్థాయి ఫలితం వచ్చేదాకా కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతుంది. వినోద్ కుమార్ గారు ఒక నిమిషం లింగ యాదవ్ గారు 47 అంటున్నాయి సార్ 40, 47 అంటోంది. ఒక నిమిషం లింగ యాదవ్ గారు జరిగినా మీరు వెయిట్ చేయండి. బీజేపీకి వ్యతిరేకంగా వచ్చిన హ్యాక్ చేశారా సార్ ఈసారి? 49 అంటున్నారు. వినోద్ కుమార్ గారు జమ్మూ కాశ్మీర్ వ్యవహారమే తీసుకుంటే జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి భారతీయ జనతా పార్టీ చాలా వ్యవహారాలు తెర వెనుక నుంచి నడిపించిందనేది కాంగ్రెస్ ఆరోపణ. ముఖ్యంగా డీలిమిటేషన్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చట్టంలో ఉంది, పునర్వ్యవస్థీకరణ చట్టంలో, కానీ ఇక్కడ చేయలేదు, కానీ అక్కడ చేశారు అనేది ఒక అంశం. చిన్న పార్టీలను ప్రోత్సహించారు అంటే ఒక వ్యక్తి గురించి ఇందాక నుంచి లింగం యాదవ్ గారు ప్రస్తావిస్తున్నారు. కాకపోతే చాలా చిన్న పార్టీలను ఎక్కువగా ప్రమోట్ చేసింది భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా కశ్మీర్ వ్యాలీలో ప్రమోట్ చేసింది అనేది రెండో ఆరోపణ ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. మూడోది 5గురిని అంటే జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సవరణ చేసి 5గురిని ముందుగానే నామినేట్ చేయడం, ప్రజాప్రభుత్వం అక్కడ ఏర్పాటు కాకముందే, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఏర్పాటు కాకముందే 5గురిని నామినేట్ చేయడం, ఈ వ్యవహారాలన్నీ